కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఈ రెండు సంక్షేమ పథకాలకు చట్టబద్ధత లేకపోవడంతో పాటు కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే ప్రజాధనం ఖర్చు చేయడంపై విచారణ జరిగింది. అడ్వకేట్ విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి శాసనసభ ఆమోదం లేకుండా వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరినా స్పందించకపోవడంతో తదుపరి విచారణ వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. అప్పటి వరకు ఈ పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకున్న పేద యువతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అలాగే బీసీ, ఈబీసీ వర్గాల యువతులకు వివాహాల కోసం ఈ పథకాలను ప్రవేశపెట్టింది. అర్హులైన ప్రతి వధువుకు వివాహ కానుకగా 1,16,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ వస్తుంది. బాల్య వివాహాలను అరికెట్టేలా వధువు వయసు 18 సంవత్సరాలకు నిండాలనే నిబంధనను కూడా అమలు చేశారు. అయితే ఆదాయ పరిమితులు మరియు అర్హత ప్రమాణాలపై ఎలాంటి స్పష్టత లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. నిబంధనల మద్దతు లేకుండా భారీ మొత్తంలో ప్రజా నిధులు ఖర్చు చేయడంపై న్యాయస్థానం తీవ్ర విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ 4 వారాల తర్వాత జరగనుందని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వం వైపు నుంచి సరైన వివరణ రాకపోవడంతోనే ఈ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. సెప్టెంబర్ 9వ తేదీన జరిగే విచారణలో కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లబ్ధిదారులు ఈ తాజా పరిణామాలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వ స్పందన ఆధారంగానే ఈ పథకాల తదుపరి అమలు తీరు ఆధారపడి ఉంటుంది. అధికారులు తగిన ఆధారాలు సమర్పిస్తేనే ఈ నిధుల పంపిణీ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.